40 దినాల లెంట్ డేస్ బైబిల్లో ఉందా, చేయవచ్చా లేదా, మన లోపలికి వెళ్ళి చాలా డెప్త్గా చూద్దాం. లెంట్ అనగా 40 అని అర్థం ఇస్తుంది. గ్రీకులో లెంటోస్ అనేటువంటి పదం నుంచి ఇది వచ్చింది. AD 316లో కనానీయులు ఆచారంగా దీన్ని చేసేవాళ్ళు. 360లో కాన్స్టంటైన్ లెంట్ అవర్గా అనగా క్రీస్తు శిలువలో 40 గంటలు బాధపడ్డాడని లెంట్ అవర్స్ అని మొట్టమొదటిగా ఆయన పెట్టాడు. కానీ క్రీస్తు 40 గంటల కంటే ఎక్కువే శ్రమపడ్డాడు బైబిల్లో మనం చూస్తే. తర్వాత అది 40 అవర్స్ నుండి 40 డేస్గా చేయటం మొదలుపెట్టారు. మిషనరీసు ఆయా దేశాలకు వెళ్ళి సువార్త బోధించినప్పుడు ఈ 40 రోజులు వాడకాన్ని ఎక్కువగా వాడి అలాగైనా వాళ్ళు సువార్త బోధించేవాళ్ళు. అసలు ఈ 40 అనేటువంటిది బైబిల్లో ఉందా, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయవచ్చా లేదా అని మనం డెప్త్కి వెళ్ళినట్టయితే 40 అనేటువంటిది బైబిల్లో కొన్ని సందర్భాల్లో 40 కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆ 40 అనేటువంటి నెంబర్ కొన్ని చోట్ల ఉంది. నోవహు కూడా 40 రాత్రి పగళ్ళు ఉంది. మోషే 40 దినాలు సీనాయి కొండపై ఉన్నాడు, ప్రార్థన చేశాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్యంలో నడిచారు. క్రీస్తు చనిపోయిన 40 ఏళ్ల తర్వాత ఇశ్రాయేలు చంపబడ్డారు, అనగా 70లో. యేసయ్య సేవకు వచ్చే ముందు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా ఉంది. ఏలియా 40 డేస్ ప్రయాణించి యెహోవా పర్వతానికి వెళ్ళి యెహోవాను ప్రత్యక్షం చేసుకున్నాడు. అక్కడ 40 ఏళ్ళు మోషే ఐగుప్తులో ఉన్నాడు. యోనా 40 దినాలు నీనివే నాశనం అవుతుందని ప్రకటించాడు. ఇలా చాలా ఉన్నాయి బైబిల్లో. సుమారు 146 సార్లు 40 అనేటువంటి పదం బైబిల్లో మనం చూస్తాం. 40 అనేది బైబిల్లో టెస్టింగ్, పరీక్షకు గుర్తు అని బైబిల్ పండితుల అభిప్రాయం. టెస్టింగ్ పీరియడ్ 40 అనేది ఒక జనరేషన్ను రిప్రజెంటేట్ చేస్తుంది. 40 అనేటువంటి టెస్టింగ్ పీరియడ్. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యం నడుచుకుంటూ కష్టపడుతూ కనాను చేరారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత 40 ఏళ్ల తర్వాత యూదులు ఇశ్రాయేలు ఆ టైటస్తో యెరూషలేము మందిరం నాశనం చేయబడి కొట్టబడి ప్రపంచ దేశాలు నాశనం వెళ్ళిపోయారు. అందుకే యూదులకు ఇప్పుడు కూడా 40 అంటే బలి టెర్రర్, బలి భయం. అందుకే యూదులు ఇప్పుడు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుంటారు. ఇశ్రాయేలు 40 అంటే బలి భయం అనమాట. అంటే టెస్టింగ్ పీరియడ్కి అది సాదృశ్యం. 40. సో మనం మెయిన్ దీన్ని మన క్రైస్తవులు ఎలా చేస్తున్నారంటే 40 అనేటువంటి దాన్ని మోషే ప్రార్థనలకు పోలుస్తారు. యేసయ్య 40 డేస్ సేవ చేసే ముందు దానికి పోలుస్తారు. యేసు ప్రభువారు మోషే 40 రోజులు చేయబోతున్నాం, మేము 40 రోజులు చేస్తాము, 40 అని అంకె ముందేం చెప్పలే. వాళ్ళు మోషే సేనా పర్వతం మీదకి ఎక్కే ముందు, లేదా యేసుక్రీస్తు ప్రభువారు సేవకి వెళ్ళే ముందు, ప్రార్థనకి వెళ్ళబోయే ముందు 40 రోజులు మేము ప్రార్థన చేసి వస్తామని 40 అని ఇంకేం చెప్పలా. 40 అనేటువంటిది నంబర్ ఫిగర్ గేమ్ బైబిల్లో లేదు. సో నంబర్ గేమ్ అంటే సంఖ్యాశాస్త్రం. నంబర్ గేములు ఆడితే అది బిబ్లికల్ ఖచ్చితంగా కాదు. ఈ 40 రోజులు ఈ మార్చి ఏప్రిల్లో చేసుకోకపోతే ఇంకొక టైంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకో, తప్పేముంది. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు కొన్ని చూసి వాక్యం అర్థం కాకుండా అక్రమంగా వక్రీకరించి బోధ చేస్తున్న బోధులు కూడా చాలామంది ఉన్నారు. అలాగే విశ్వాసులు కూడా అలాగే చెడిపోతున్నారు. 40 7 రోజులు దేవుడు సృష్టి చేశాడు. 7 మంచి సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య అని 7 లక్కీ నెంబర్ అని కూర్చున్నారు. 10 కమాండ్మెంట్స్ లక్కీ నెంబర్ అని కూర్చున్నారు. 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 లక్కీ నెంబర్ అని కూర్చున్నారు. ఇదిగో 40 కూడా అదే. ఇలాగ సంఖ్యాబలం అనేటువంటిది బైబిల్లో లేదు. దేవుడు అన్ని రోజులు పరిశుద్ధపరిచాడు. సో లక్కీ నెంబర్స్ ఈజ్ నాట్ బిబ్లికల్ వే. సంఖ్యాబలం బైబిల్లో లేదు. 40 అనేటువంటి అంకెని మీరు సంఖ్యగా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదం వస్తాయి, శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, దీవులు వస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ మంచిది కాదు. లక్కీ నెంబర్స్ బైబిల్లో లేవు. నెంబర్ గేములు బైబిల్లో లేవు. భారతదేశంలో 9వ నెంబర్ లక్కీ నెంబర్గా భావిస్తారు. అందుకే చాలామంది 9వ నెంబర్ కార్లు కొనుక్కుంటూ ఉంటారు. 9వ నెంబర్ లక్కీ నెంబర్ అని. 9వ నెంబర్ కార్లు ఎన్ని యాక్సిడెంట్లు అవ్వలేదండి. జర్మనీలో 4 అనేటువంటిది లక్కీ నెంబరు. క్లోవర్ట్ అనేటువంటి ఒక ఆకు ఉంటుంది. ఆ చెట్టుకు 4 ఆకులు ఉంటాయి. క్లోవర్ట్ అనే చెట్టుకి 4 ఆకులు ఉంటాయి కాబట్టి 4 అనేటువంటి నెంబరు లక్కీ నెంబర్ జర్మనీలో. ఇదే 4వ నెంబర్ చైనాలో, జపాన్లో చండాలమైన నెంబరు. సో ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఈ లక్కీ నెంబర్స్ బైబిల్లో లేవు, పాటించకూడదు. ఈ 40 కూడా లక్కీ నెంబర్ కానే కాదు. 40 అనేక సార్లు బైబిల్లో ఉంది. 146 సార్లు ఉంది కాబట్టి 40 అనేటువంటి లక్కీ నెంబరు 40 రోజులే ఉపవాస ప్రార్థన చేస్తామని లేదు. మోషే కొండ మీదకి ఎక్కే ముందు నేను 40 రోజులు చేస్తానని నెంబర్ ఏం చెప్పలా. యేసు ప్రభు వారు కూడా ఉపవాస ప్రార్థన చేస్తానికి వెళ్ళే ముందు నేను 40 రోజులు చేస్తానని చెప్పలా. అని వెళ్ళాడు. ఎన్ని రోజులు చేస్తాడో తెలియదు, చేశాడు కాకపోతే 40 రోజులు. సో 40 రోజులు దీక్ష ఇంకొకటి పెట్టారు ఈ మధ్యకాలంలో. సో 40 లెంట్ డేస్ అనేటువంటిది బైబిల్లో లేదు.
ఎక్కడ ఉందేమో చూపించండి. అది బిబ్లికల్గా మీ సొంత ఆలోచన చెప్పకూడదు. మళ్ళీ 40 రోజులు దీక్ష పెట్టారండి. కొంతమంది ఎర్ర బట్టలు వేసుకుంటున్నారు, కొంతమంది నల్ల బట్టలు వేసుకొని 40 రోజులు దీక్ష చేస్తున్నారని చెప్పేసి ఈ మధ్య మన క్రైస్తవ బిడ్డలు కొంతమంది అసలు వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కాదులే, వీళ్ళు తెల్ల బట్టలు బుల్లు కండువా స్టార్ట్ చేశారు. ఇది ఒక దీక్ష. ఇట్లా దీక్షలు పోనబాకండి. 40 రోజులు ప్రార్థన చేసుకో, తప్పు లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకో నెలలో చేసుకో, అది ఇప్పుడే చేసుకో. కానీ ఆచారంగా చేస్తున్నారు, అది తప్పు. అసలు ప్రార్థన 40 రోజులే కాదు, 4 రోజులు చేసుకున్నా, 4 నిమిషాలు చేసుకున్నా హృదయపూర్వకంగా హృదయ శుద్ధితో చేసుకోవాలి. అలా చేసుకోవాలి. కానీ ఇలా చేయకూడదు, ఆచారంగా చేయకూడదు. 40 కాదు, అసలు 40 రోజులు కాదు, అసలు అది 46 రోజులు లెక్క వస్తుంది. మధ్యలో విశ్రాంతి దినం 4 విశ్రాంతి దినాలు తీసేశారు. 40 కాదు, 46 డేస్ వస్తుంది లెక్క ప్రకారం చెప్పాలంటే. మరి ఇది ఎలాగో 40 డేస్ అవుతుంది? ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకున్నారు. బైబిల్లో ఇది వాక్యానుసారంగా మాత్రం బైబిల్లో క్లారిటీ. లెంట్ లేదు. చేసుకో, తప్పు లేదు. చేసే వాళ్ళని ఎవరిని తప్పు పడతలా నేను. చేసుకో, కానీ వాక్యానుసారంగా హృదయపూర్వకంగా చేయాలి. అసలు బైబిల్లో ఉపవాస ప్రార్థన ఎందుకు చేశారో తెలుసండి? లూకా సువార్త 4:1-2 వచనాల్లో బలం పొందటానికి, దేవుని జ్ఞానం కొరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నట్లుగా అక్కడ ఉంది. నెహెమ్యా గ్రంథం 1:4లో నెహెమ్యా పశ్చాత్తాపం కొరకు, దుఃఖించుట కొరకు, ఒప్పుకోలు కొరకు ఉపవాస ప్రార్థన చేసినట్టుగా అక్కడ ఉంది. కీర్తన గ్రంథం 35:13లో దావీదు దేవుని రాజ్యం కొరకు, న్యాయం కొరకు ఉపవాసం ఉన్నట్లు ఉంది. ఎస్తేరు 4:3లో ఎస్తేరు మొద్దుకై హామాను కుటిలత్వం పోవటానికి, దేవుని బిడ్డల క్షేమం కొరకు ఉపవాసం ఉన్నట్టుంది. అపొస్తలుల కార్యం 13:2లో ఆది సంఘం పరిచర్య కమిట్మెంట్ కొరకు, దేవుని గైడెన్స్ కొరకు, సంఘ పెద్దలను నియమించడం కొరకు అక్కడ ఉపవాస ప్రార్థన చేసినట్టుగా ఉంది. లెంట్ని ఆచార భక్తిగా చేశారు. ఏన్షియంట్ పురాతన సంఘాల నుంచి వస్తున్న సంఘాలు ఇది ఒక మూఢభక్తిగా ఆచారంగా చేశారు. వాళ్ళు హృదయపూర్వకంగా 40 రోజులు కాదు, 4 గంటలు చేసినా చాలు. 4 గంటలు కాదు, 4 నిమిషాలు చేసినా హృదయపూర్వకం చేస్తే చాలు. అసలు బైబిల్లో ఉపవాస ప్రార్థన చేయమని ఎలా ఉంది తెలుసా? మత్తయి సువార్త 6:16-18లో మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండబాకండి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందరు. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అలా ఉపవాస ప్రార్థన చేయి. 40 నంబర్ గేమ్ మాత్రం దట్ ఇస్ నాట్ బిబ్లికల్. ఖచ్చితంగా చెప్తున్నా. 40 రోజులు చేయవచ్చా లేదా? అసలు చేయమని ఖండితంగా ఆజ్ఞ బైబిల్ ఎక్కడా లేదు. చేయాలంటే చేసుకో, తప్పు లేదు. ఎడుదిరిగి ఫాస్టింగ్ సంవత్సరం మొత్తంలో ఎడుదిరిగి ఎప్పుడు ఉండరు కాబట్టి ఎలా అన్నా చేస్తున్నారు, సంతోషం, తప్పు లేదు. కానీ ఆచారంగా మాత్రం చేయకూడదు, తప్పది. పాటించమని క్రీస్తు చెప్పలా. క్రీస్తు ప్రభు వారికి ప్రసంగాల్లో 40 డేస్ పాటించమని ఎక్కడా చెప్పలా. అపోస్తులు ఆది సంఘం కూడా ఎక్కడా చెప్పలా. అపోస్తులు ఆది సంఘం కూడా చేయలే. లెంటు ఆచారంగా కాకుండా ఈ 40 ఎప్పుడేం చేసుకోవచ్చు. మార్చి ఏప్రిల్లోనే ఉంది. సరే, ఈ 40 డేస్ లెంట్ చేస్తున్నాం కనుక దీన్ని పురస్కరించుకున్న సువార్తను అట్టన చెప్పండి, తప్పులేదు, బాగుంటుంది, ఆ పని చేయండి. కానీ ఆచార భక్తి ఎక్కువగా కనపడుతుంది, కానీ వాక్యానుసారమైన భక్తి 40 డేస్లో కనపడతలేదని మనం ఖచ్చితంగా చెప్పాలి. అట్టని చెప్పేసి నేను 40 డేస్ లెంట్ డేస్ పాటించే వాళ్ళని నేను ఎవరిని విమర్శించట్లా. దట్ ఈస్ అప్ టు యూ. కానీ లెంట్ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ద బైబిల్. అది మెన్షన్ చేయబడలా. 40 రోజులు చేయండి అని చెప్పలా. అసలు యేసు ప్రభు వారు సిలువుకి వెళ్ళే ముందు ఇప్పుడు చేస్తున్నారు, ఈ ఈస్టర్ గుడ్ ఫ్రైడేకి ముందు చేస్తున్నారు ఈ 40 డేస్. యేసు ప్రభు సిలువుకి ఎక్కే ముందు 40 డేస్ ఉపవాసం చేయలా. ఆయన సేవకు వచ్చే ముందు 40 డేస్ ఉపవాసం చేశాడు. కాబట్టి ఆచారభక్తిగా చేయకండి. చేసుకుంటే తప్పు లేదు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడేం చేసుకోవచ్చు. నీకు ఇష్టం వచ్చిన సందర్భంలో ఉపవాసం ఉండి హృదయపూర్వకంగా నీ మనసు శుద్ధి కలిగి చేసుకో. అదే నిజమైనటువంటి ఉపవాసం.